యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం, అదేంటంటే పైల్స్ ప్రాబ్లం. చాలా మందిని వేధిస్తున్న సమస్య ఈ పైల్స్ ప్రాబ్లం. దీన్ని ఆయుర్వేదంలో అరసెస్ అంటారు, ఇంగ్లీష్లో హెమరాయిడ్స్ అంటారు. సో అసలు ఈ హెమరాయిడ్స్ అంటే, ఈ పైల్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా ఈ పైల్స్ అంటే ఏంటంటే, మనకి మలద్వారానికి రక్తం సరఫరా చేసే, లోపల పక్క రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి. అంటే ఆర్టరీస్, వెయిన్స్ అంటాం. అంటే చెడు రక్తాన్ని సరఫరా చేసే వాటిని వెయిన్స్ అని, మంచి రక్తాన్ని సరఫరా చేసే వాటిని ఆర్టరీస్ అంటాం. ఆర్టరీస్ ఏంటంటే గుండె నుంచి శరీర భాగాలకి రక్తం సరఫరా చేస్తుంటుంది. వెయిన్స్ ఏంటంటే శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్తాయి. సో ఈ వెయిన్స్ అనేది ఏం జరుగుతుందంటే, మలద్వారంలో ఉండే వెయిన్స్ ఉబ్బిపోవటాన్నే మనం హెమరాయిడ్స్ లేదా పైల్స్ అంటాం. అసలు ఎందుకు ఉబ్బుతాయి ఇవి అంటే ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే దీనికి సంబంధించి మలబద్ధకం. చాలా మందిలో ఈ మలబద్ధకం అనే సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మలబద్ధకం ఎందుకు వస్తుంది అంటే, మళ్ళీ మన జీవనశైలే, సెడెంటరీ లైఫ్ స్టైలు, కంటిన్యూస్గా కూర్చొని ఉండడము, ఓకే, అవసరానికి మించిన ఆహారం తీసుకోవటము, కావాల్సినంత నీళ్లు తాగకపోవటము, అలాగే ఆహారంలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటము, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ తీసుకోవటము, ఇలాంటి వాటి వల్ల మలబద్ధకం రావటం జరుగుతుంటుంది. ఈ మలబద్ధకం ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుంది, మనం గట్టిగా అయిపోతుంటుంది మోషన్. దానివల్ల ఏమైతే అంటే, మనం ముక్కుతారు, బాత్రూంలో కూర్చొని గంటల తరబడి కూర్చో ఉంటాం, ముక్కుతూ ఉంటారు, మోషన్ రాదు, గట్టిగా అవుతుంటుంది. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే, ఆ వెయిన్స్ మీద ప్రెషర్ పడి ఆ వెయిన్స్ ఉబ్బిపోతాయి. దాన్నే మనము పైల్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంటుంది. అలాగే ఇంకా మనం చూసినట్టయితే, ఈ సమస్య ఎక్కువగా చాలా ఎక్కువ రోజులు కంటిన్యూస్గా డ్రైవర్స్లో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు కాన్స్టెంట్గా కూర్చొని గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో దాని మూలంగా ప్రయాణంలో సరైన ఆహారం దొరకదు. ఈ మసాలాలు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా గమనించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఇంకా మన ఆహారం అలవాట్లు కూడా ఎక్కువగా మసాలాలు, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మళ్ళీ ఎక్కువగా ఫుడ్ తీసుకోవటము, ఇలాంటి సమస్యల వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంటుంది. ఇలా కాకుండా కొన్ని రకాలైన వ్యాధులు ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంటుంది. వ్యాధులు ఏంటంటే IBS అంటారు. అంటే ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మందిలో ఇవాళ రేపట్లో స్ట్రెస్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ IBS రావడం అనేది చాలా కామన్గా ఉంది. ఈ IBS ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మోషన్ కొద్దిగా జిగురుగా వస్తూ ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి చాలా హార్డ్గా వస్తుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ ముక్కటం ఎక్కువగా జరుగుతుంది. దీని మూలంగా ఈ హెమరాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకా చాలా కారణాలు, వీటన్నిటి వలన ఇవాళ రేపు ఈ హెమరాయిడ్స్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంటుంది. దీంట్లో మనకి ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంటుంది. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే ఏంటంటే, ఈ ఉబ్బిపోయిన వెయిన్స్ బయటకు వచ్చేస్తాయి, బయటికి కనపడతా ఉంటాయి అన్నమాట. మల నిర్హరణ చేయడానికి వెళ్ళినప్పుడు, మల విసర్జన చేయడానికి వెళ్ళినప్పుడు మలంతో పాటుగా బయటకు వస్తూ ఉంటాయి. వాటిని మనము ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటారు. అలా కాకుండా ఇంటర్నల్గానే లోపల పూర్తిగా ఉబ్బకుండా ఒక స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని మనం ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటారు. కానీ ఈ ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగ్, రక్తం వస్తూ ఉంటుంది కానీ మలద్వారం నుంచి రక్తం వస్తుంటుంది, మోషన్ పాస్ అయిన తర్వాత వస్తుంది. సో దానివల్ల మనకి అది ఎందుకనేది తెలియక కంగారు పడటం జరుగుతుంటుంది అనమాట. సో మలద్వారం నుంచి రక్తం పట్టడం జరిగినప్పుడు చాలా కారణాలు ఉండొచ్చు, దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం రూల్ అవుట్ చేసుకుంటే మంచిది. వాటిల్లో ఇది కూడా ఒక కారణం ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటే ఉబ్బిన వెయిన్స్ బయటికి రావడం. ఇంకొక రకంగా చూసినట్టయితే దీన్ని ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ హెమరాయిడ్స్ అని చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ హెమరాయిడ్స్ లోపలే ఉండిపోతాయి. థర్డ్ డిగ్రీ అంటే బయటికి వస్తాయి. బయటకు వచ్చిన మల విసర్జన తర్వాత చేత్తో నెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే, అవి బయటకు వచ్చి బయటనే ఉండిపోతాయి, చాలా నొప్పి పెడతాయి,
ఇబ్బంది పెడతాయి, ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవటము, దురద రావటము, ఇలాంటి లక్షణాలన్నింటినీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రకమైన ముందు చెప్పుకున్నట్టుగా ఈ కారణాల వల్ల కానీ ఈ సమస్య రావడం జరుగుతుంటుంది. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు దీనికి మనం ఎలాంటి పరిష్కార మార్గం చూడాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందు జీవనశైలి మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారంలో నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం, అలాగే ఆహారము 2 సార్లు తీసుకోవటం, అంటే అవసరమైనంత వరకే ఆహారం తీసుకోవటము, రాత్రిపూట సాధ్యమైనంత వరకు ఏదైనా జావలు కానీ ఎక్కువగా తీసుకోవటము, అలాగే మన ఆహారంలో మజ్జిగని చేర్చుకోవటం వల్ల ఈ సమస్యకి తొందరగా పరిష్కారం జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యకి మనం ఎలా చేసుకోవచ్చు అంటే మజ్జిగ తాగటం వల్ల ఈ పైల్స్ వ్యాధి తొందరగా తగ్గిపోతుందని చెప్తారు. అంటే యథా సురాణం అమృతం సుఖాయ తథా నరాణం భువిత విక్రమ అంటుంది శాస్త్రం. అంటే దేవలోకంలో దేవతలకు అమృతం ఎట్లనో మనుష్యలోకంలో మనుషులకి మజ్జిగ అట్లా పనిచేస్తుంటుంది. ఈ మజ్జిగని మనం 1:3 కానీ 1:4 రేషియోలు, అంటే 1 కప్పు పెరుగుకి ఒక 3 కప్పుల నుంచి 4 కప్పులు నీళ్లు కలిపి బాగా చిలికితేనే అది మజ్జిగ అవుతుంది. చిలకకుండా పెరుగులో నీళ్లు పోసుకొని తింటే మాత్రం అది మజ్జిగ కాదు, పెరిగే అవుతుంటుంది. అందువల్ల మజ్జిగ తాగటం అనేది ఈ అరిసెస్కి చాలా ప్రధానంగా చెప్తుంది శాస్త్రం. మజ్జిగ తాగటం వల్ల యాసిడ్ పోస్తే గడ్డి ఎట్లా ఎండిపోతుందో అలాగే మజ్జిగ తాగితే ఈ అరిసెస్లు అనేవి తగ్గిపోతాయని శాస్త్రం చెబుతుంది అనమాట. సో ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం చాలా ప్రధానంగా చూసుకోవాలి. అలాగే మనకి ఎక్కువ నాన్ వెజిటేరియన్, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగు, కాఫీ, టీలు తీసుకోవటం, వీటన్నిటిని తగ్గించుకొని 2 పూట్ల ఆహారం తీసుకొని రాత్రిపూట జావ తాగడం, ఇలాంటి వాటి వల్ల మనకి ఈ సమస్య రాకుండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వస్తే ఎలాంటి పరిష్కారం చూడాలి. ముందు మీకు ఇంట్లో దొరికే వాటితోటి తేలిగ్గా చేసుకునే గృహ చికిత్సలు ఇప్పుడు నేను చెప్తాను, గమనించుకోండి. ఈ ఉల్లిపాయని తీసుకొని బాగా దంచి రసం తీసుకోవాలి. ఒక 10 ml ఈ పచ్చి నీరుల్లి రసంలో గనక మనము ఒక 10 grams పటిక బెల్లం, అంటే ఒక 1 స్పూన్ పటిక బెల్లం కలిపి రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనుక తీసుకుంటున్నట్టయితే ఈ పైల్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే ఆహారంలో ఉలవల్ని చేర్చుకోవడం, అంటే చాలామంది ఉలవచారు తాగే అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఉలవల్ని తీసుకొని పొడి చేసి పెట్టుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని కొంచెం టీ డికాక్షన్ మాదిరిగా కాచుకొని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఇలా గనక తీసుకున్నట్టయితే కూడా ఈ పైల్స్ ప్రాబ్లము తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి ఈజీగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే ప్రిపరేషన్స్లో చెప్పాలంటే కరక్కాయ కనుక మనం గింజలు తీసి కరక్కాయ ఒలుపుని బాగా ఎండబెట్టి పొడిగొట్టుకొని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి బాగా నీళ్ళల్లో మరిగించి టీ డికాక్షన్ మాదిరిగా చేసుకొని రెగ్యులర్గా తాగుతున్నట్టయితే కనుక మనకి ఈ పైల్స్ ప్రాబ్లం నుంచి విముక్తి దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్యకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే కనుక ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో కింద చూపించిన నంబర్లకు కనుక మీరు కాల్ చేసినట్టయితే మీ సమస్యలకి సులభమైన పరిష్కారాలు, చక్కటి పరిష్కారం చెప్పడం జరుగుతుంటుంది. మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.